సో మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో మినిమం 500 రూపాయల ఆర్డీ నుంచి ఎంతండి, మినిమం 500 రూపాయల ఆర్డీ. ఆర్డీ అకౌంట్ అంటే తెలుసండి, పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా అయితే మనం నెల నెలా కట్టుకుంటామో 100-200 ఈ విధంగా ఉంటాయి కదా, అక్కడ మినిమం ఇప్పుడు కూడా 500 అయింది. 500 నుంచి అన్లిమిటెడ్ గా కట్టుకునే ఆప్షన్ మన దగ్గరే ఉంది. పోస్ట్ ఆఫీస్ లో ఇంత లిమిటెడ్ అమౌంట్ అని మాత్రమే కట్టుకోవచ్చు, కానీ మన దగ్గర అన్లిమిటెడ్. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు ఈ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసుకోవచ్చండి, బ్యాంకులు చేసుకోవచ్చా? కానీ మన దగ్గర చేసుకోవచ్చు, మన సంస్థలో చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ట్యాక్స్ ఇలాంటివి ఉండవు. మన దగ్గర మినిమం 500 రూపాయల ఆర్డీ నుంచి అన్లిమిటెడ్ గా ఎంతైనా డిపాజిట్. అర్థమైందా మీకు? అన్లిమిటెడ్, నెలకు 10 లక్షలు 20 లక్షలైనా సరే మనం పే చేసుకునే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ ఆప్షన్ ఇది మన సంస్థలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. అండ్ రెండో బెనిఫిట్, ఒక కస్టమరు, ఇప్పుడు నేను చెప్పేది ఆర్డీ అకౌంట్స్ గురించి చెప్తున్నాను, అంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్, అంటే మంత్లీ పే చేసే అకౌంట్స్ గురించి చెప్తున్నాను. సో ఒక 500 రూపాయల ఆర్డీ నుంచి మేము అన్లిమిటెడ్ కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కస్టమరు 2000 రూపాయల ఆర్డీ కడుతున్నాడు, నెలకి ఎంత అండి? 2000 రూపాయల ఆర్డీ కడుతున్నాడు. ముందుకు వచ్చేయండి సార్, ముందుకు వచ్చేయండి. 2000 రూపాయల ఆర్డీ మన దగ్గర 1 ఇయర్ నుంచి 7 ఇయర్స్ వరకు ఆర్డీస్ ఉంటాయి. 1 ఇయర్ నుంచి 7 సంవత్సరాలు, అంటే 1, 2, 3, 4 ఇలా 7 ఇయర్స్ వరకు ఆర్డీ ఉంటాయి. సో 7 సంవత్సరాల ఆర్డీ అనేది చాలా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేటువంటి ఆర్డీ. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమర్ ఎంత కడుతున్నాడు అనుకున్నాం? నెలకి 2000. సో 7 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? 84 నెలలు. 12 నెలలు 84 నెలలు. 84 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు కడుతున్నాడంటే 1,68,000 రూపాయలు కడతాడండి కస్టమర్. అవునా? 84 నెలలు ఇంటూ 2000 ఎంతమ్మా? 1,68,000 కడతాడు. సో ఇతనికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామంటే 12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఎంతంటే ₹1.04. సీనియర్ సిటిజన్ అయితే, అంటే పెద్ద వ్యక్తులకి మనం 13% ఇస్తాం, అంటే ₹8 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 12.5% వ్యక్తులు ఎక్కువ ఉంటారు, అంటే 1 సంవత్సరం నుంచి 59 సంవత్సరాల వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి 12.5% ఎక్కువగా ఇస్తాం. సో ఈ ₹4 చొప్పున ఈ నెల నెల కట్టే 2000కి, విన్నారా, నెల నెల కట్టే ఈ 2000 రూపాయలకి 12.5% రేట్ ఆఫ్ చొప్పున ఎంత వడ్డీ వస్తుందంటే 97,927 రూపాయల వడ్డీ వస్తుంది కస్టమర్కి. ఎంతకంటే ఎన్ని సంవత్సరాలకి? 84 నెలలకి 97,927 రూపాయలు వస్తుంది. యాక్చువల్గా 12.5% అంటే ₹4 చొప్పున ఇంత రాదు వాస్తవంగా నెల నెల వడ్డీ అంటే. కానీ ఎందుకు 97,000 వస్తుందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మనము వీళ్ళకు కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్తాం, అంటే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ లాగా ఈ విధంగా చక్రవడ్డీ ఇస్తుంటాం. ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీకి వడ్డీ కలుపుతున్నాం కాబట్టి వీళ్ళకి 97,927 రూపాయలు రావడం జరుగుతుంది. సో 1,68,000 97,000 కలిపితే ఎంతంటే 2,65,927 రూపాయలు నికరంగా వాళ్ళకి వస్తుంది. ఒక 2,000 రూపాయల అకౌంట్కి వాళ్ళకి ఇంత అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ 97,927 రూపాయలు ఎన్ని నెలలకు వచ్చిందండి ఇంట్రెస్ట్? ఒక్కసారి క్యాల్కులేటర్ తీసి ఇది డివైడెడ్ బై 84 నెలలకు కదా వచ్చింది, 84 నెలలు కొట్టండి. ఒక్కసారి చూడండి మీరు, ఎంత వడ్డీ నెలకు వచ్చింది అనేది తెలుస్తుంది. ఎస్, వెరీ గుడ్. ప్రతి నెల ₹1,165.79 వడ్డీ వచ్చినట్టండి. ఎంత? 2000 కట్టిన ప్రతి నెల ఎంత వడ్డీ యాడ్ అయినట్టు మనకి? ఈ 97,927 84 నెలలకు కదండి వచ్చింది చక్రవడ్డీ, బార్ వడ్డీ కింద. సో ఈ 97,927 రూపాయలని 84 నెలలతోటి 84 నెలలకు వచ్చింది కాబట్టి మనం భాగిస్తే ప్రతి నెల 2000 కట్టే ప్రతి నెల ఎంత వచ్చినట్టండి? ₹1,165.79. అంటే ఇంటూ 84 కొడితే ఎంత వస్తుంది? మళ్ళీ 97,000. మరి ప్రపంచంలో ఇంత వడ్డీ ఇచ్చే సంస్థ ఏదన్నా చూశారండి మీరు ఇప్పటివరకు ఎక్కడన్నా? చూడలేదు. సో ఇది మనం కస్టమర్కి బెనిఫిట్ కింద చెప్పొచ్చా లేదా? ఇది క్లియర్ గా మనం బ్రౌచర్లో ఇచ్చేసి ఉంటాం, ఆల్రెడీ మన బాండ్ కూడా ఇచ్చేసి ఉంటాం క్లియర్గా. ఇక్కడ చూడండి, 2,000 రూపాయలు కడితే 1,02,000 కడుతున్నారు, 2,65,927 రూపాయలు వచ్చింది. చూడండి సార్, ఉందా లేదా? సో మరి ఇంత సంస్థ ఇంత మంచి వడ్డీ ఇస్తుందని చెప్పొచ్చా లేదా గ్రేట్ గా మనము? సో ఇది బెస్ట్ అన్నమాట. అండ్ దీంతో పాటు ఇది ఫస్ట్ బెనిఫిట్ వచ్చి అన్లిమిటెడ్ గా ఇంత ఆర్డీ అమౌంట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ ఇవన్నీ చేసుకోవచ్చు. రెండో బెనిఫిట్ ఇంత వడ్డీ. అంటే ఈ 2,000లో 50% అంటే ఎంత అంటే 1,000 రూపాయలు కదా. ఈ ఇంకా 165 ఉంది కదా, 165 అంటే
ఇది 50%, ఇది 8.29%. అంటే 58.29% వడ్డీ ఇచ్చేటువంటి సంస్థ ఇండియాలో కాదు, ప్రపంచంలో మనం మాత్రమే. గత 27 సంవత్సరాలుగా ఇదే ఇస్తున్నాం. గొప్పగా చెప్పొచ్చా లేదా మన సంస్థ గురించి? సో ఇది. అండ్ మూడో బెనిఫిట్ ఏంటంటే నో సిబిల్ స్కోర్ కన్సిడరేషన్. అంటే లోన్ ఇవ్వడానికి మనం ఎలాంటి సిబిల్ స్కోర్ని కన్సిడర్ చేయడం లేదంటే పరిగణలోకి తీసుకోవడం లేదంటే మీకు సిబిల్ స్కోర్ ఉంటేనే నేను లోన్ ఇస్తాననేది ఎక్కడా లేదు మనకి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటేనే ఇస్తామని ఎక్కడా లేదు. ప్రాపర్టీ లేకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోయినా, మోర్ ఓవర్ సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మనం మాత్రమే. ఓకేనా? సో ఇది కూడా గొప్పగా చెప్పొచ్చు లేదా? అంటే మనది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కాబట్టి మనకి ఎంఎస్సిఎస్ యాక్ట్ బైలాస్ ప్రకారం మన సిబిల్ స్కోర్ లేకపోయినా మన లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఒక 2,000 రూపాయలు కడుతున్నాడు అండి ఒక వ్యక్తి, చిన్న స్థాయి వ్యక్తి 2,000 కడుతున్నాడు. ఇప్పుడు లోన్స్ అండి మెయిన్గా మీ అందరికి నచ్చే టాపిక్, మన వ్యాపారం అభివృద్ధి చేసుకునే టాపిక్, లోన్స్ ఏ విధంగా ఇస్తాం. ఓకేనా? లోన్స్ వచ్చేసరికి ఒక 2,000 రూపాయలు కడుతున్నాడు ఒక వ్యక్తి. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాళ్ళ స్థాయిని బట్టి మనం లోన్ ఇస్తాం. ఒక చిన్న స్థాయి వ్యక్తికి పెద్ద లోన్ ఇస్తే కట్టగలరా? ఒక పెద్ద స్థాయి వ్యక్తికి చిన్న లోన్ ఇస్తే సరిపోదు. మరి అలాంటప్పుడు వాళ్ళ స్థాయిని ఎలా నిర్ధారించాలి మనము అంటే 2,000 కట్టే వ్యక్తిని ఒక చిన్న స్థాయి వ్యక్తి అని, ఒక 10,000 కట్టుతుంటే ఒక మిడిల్ క్లాస్ అని, ఇంకా ఎక్కువ కడుతుంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని మనం నిర్ధారించుకొని దాని ప్రకారం లోన్ ఇస్తాం. ఒక 2,000 కట్టే వ్యక్తి లోన్ తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవచ్చు ఏంటి? టోటల్గా ఇతను ఒక 7 years కడుతున్నాడండి రెగ్యులర్గా, 5, 6, 7 కడుతున్నాడు. రెగ్యులర్గా కడుతూ ఉంటే ఈ విధంగా కడతా ఉంటే 12 నెలల తర్వాత, 12 months తర్వాత వీళ్ళు లోన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒకరు అన్నారు, సార్ 12 నెలలు ఎందుకు సార్, నేను ఓపిక పట్టాలా అని అన్నారు. ఇప్పుడు ఎస్బీఐకి మీరు వెళ్ళారు సార్, ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళారు, మార్నింగ్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేశారు, సాయంత్రం వెళ్ళి లోన్ అడుగుతారు సార్. ఎందుకు ఇయ్యారు సార్? ఇవ్వాలి కదా, అకౌంట్ ఉంది కదా. అంటే ఏమంటారంటే ఆర్బీఐ గైడ్లైన్స్ అంటారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనము వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా లోన్ ఇవ్వాలంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ చూసి లోన్ ఇవ్వాలి. అది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక 12 నెలల తర్వాత లోన్ ఇవ్వమని ఉందన్నమాట. అదే ఎంఎస్సిఎస్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అదే ఉంటుంది. సో ఒక 12 నెలలకు ఎంత కట్టుంటాడు? 2,000 అంటే 24,000 కట్టుంటాడు. మన సిస్టమ్ ప్రకారం మనము వాళ్ళకి 2 రెట్లు లోన్ ఇస్తాం, డబల్ అమౌంట్. అంటే 24,000 కడితే 48,000 లోను ఇస్తాము. దీనికి ఇంకో 2,000 అడిషనల్గా యాడ్ చేసి 50,000 రూపాయల లోన్ ఇవ్వడం జరుగుతుంది, మనం 50,000. మరి ఒక 2,000 కట్టే వ్యక్తికి 50,000 అనేది గొప్ప కాదండి? ఇది అంటే ఇస్తున్నామంటే వేరే బ్యాంకులు ఇస్తాయా? ఒక 10,000 కావాలన్నా మీరు ఎలిజిబిలిటీ లేదు, వెళ్ళిపోమంట. కానీ మనం వాళ్ళు కట్టేదానికి ఒక 50,000 రూపాయలు మనం ఇస్తున్నాం. ఈ 50,000 రూపాయలని ఒక 18 నెలలు పెట్టుకొని నెలకు 3,450 రూపాయలు చొప్పున కట్టేస్తాడు, క్లియర్ అయిపోద్ది. ఇక్కడ ఆర్డీ అమౌంట్ తో పాటు, లోన్ తో పాటు మళ్ళీ ఇక్కడ ఆర్డీ అమౌంట్ కూడా కడతాడు. 18 నెలలు ఆర్డీ కట్టుకోవాలి, ఇక్కడ లోన్ కట్టుకోవాలి. సో ఇక్కడ లోన్ క్లియర్ అయ్యేసరికి ఇక్కడ ఎంత కట్టుంటాడు? 12 నెలలు ప్లస్ 18 నెలలు. ఎన్ని నెలలు కట్టుంటాడు? 30 నెలలు కట్టుంటాడు. ఓకేనా? 30 నెలలు. మళ్ళీ తర్వాత 30 నెలలు కట్టుంటే 32,000 ఎంత? 60,000 కట్టున్నాడు. 60,000 అంటే మన సిస్టమ్ ప్రకారం ఎంత ఇస్తాం? మళ్ళీ 1,20,000 లోన్ ఇస్తాం. ఇది చిన్న స్థాయి వ్యక్తి. ఇప్పుడు ఒక కొంచెం పెద్ద స్థాయి వ్యక్తి గురించి చెప్తా. కొంచెం పెద్ద స్థాయి వ్యక్తి. సో ఒక అతను 10,000 రూపాయలు కడుతున్నాడు. మన సిస్టమ్ ప్రకారం 7 years లో ఎప్పుడు ఇస్తాం? 12 నెలలకు లోన్ ఇస్తాం. 10,000 అంటే ఎంత? 1,20,000 ఇంటూ 2 times కదా లోన్ ఇచ్చేది, 2,40,000 మనం లోన్ ఇస్తున్నాం. అవునా? 2,40,000 మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2,40,000ని 18 నెలల కాలం పాటు పెట్టుకుంటాడు, టర్మ్ పెట్టుకుంటాడు. మనం 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తాం. వడ్డీ అసలు కలిపి ఈ 18 నెలల్లో కట్టేస్తాడు. ఇక్కడ మళ్ళీ 18 నెలలు ఆర్డీ కూడా కట్టుంటాడు. 18 + 12 ఎంతండి? 30 నెలలు. అంటే 10,000 అతను ఈ లోన్ క్లియర్ చేసేదానికి 3,00,000 రూపాయలు కట్టి ఉంటాడు మన దగ్గర. మన సిస్టమ్ ప్రకారం మళ్ళీ ఎంత ఇస్తాం సెకండ్ లోను? వెరీ గుడ్, 6,00,000 రూపాయలు మనం లోన్ ఇస్తున్నాం. మరి ఈ 6,00,000 లోన్ ఇవ్వడానికి అతని దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుంటున్నావా? ఆస్తి పెట్టుకుంటున్నావా? ప్రాపర్టీ, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలన్న రూల్ పెట్టామా? లేకుంటే సిబిల్ స్కోర్ అడిగామా? ఏమీ అడగమండి. కానీ మనం తీసుకునేది ఏంటంటే ఎంత అమౌంట్కైనా వాళ్ళ దగ్గర నుంచి 2 చెక్కులు తీసుకోవడం జరుగుతుంది.
బారోవర్ అంటే లోన్ తీసుకునే వ్యక్తి దగ్గర నుంచి 2 చెక్కులు తీసుకుంటాము, ప్లస్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి 2 షూరిటీలు తీసుకుంటాం. ఈ షూరిటీస్ కి ఒక చిన్న అకౌంట్ అయినా మన దగ్గర ఉండాలి. ఓకేనా? ఒకవేళ పెద్ద లోన్ అనుకోండి, వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క చెక్ తీసుకోవడం జరుగుతుంది. అంతే కదా, మరి సెక్యూరిటీ తీసుకోవాలి. ఇది నామినల్ షూరిటీస్ అంటారు దీన్ని. ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ అదే వెళ్ళి మీకు లోన్ ఇస్తామండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు సంతకం పెట్టంటే మనం పెట్టగలమా? మనల్ని నమ్మి పెడతారా నిరుద్యోగులకి? అవునా కదా? సో ఒక 100 మందిలో ఒకరికి పెడతారేమో, ఆ ఒకరు కూడా భయంగా పెడుతుంటారు, ఇద్దరు కడతాడో కట్టాడు. మనం మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు పెట్టరా? మన ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులు పెట్టరా? సో మనం ఫ్యామిలీ మెంబర్సే అడుగుతున్నాం. సో 2 చెక్కులతో పాటు 2 ఫ్యామిలీ షూరిటీస్, ఒకరు వీలైతే వాళ్ళ చెక్కులు కూడా మనం తీసుకుంటాం. ఇలాగా ఆర్డి అమౌంట్ మీద డబల్ లోన్ ఇచ్చేటువంటి సంస్థ ఇండియాలో మనం మాత్రమే. నోబడీ ఇస్ దేర్. ఎవ్వరు లేరు ఈ విధంగా ఆర్డి అకౌంట్ మీద డబల్ లోన్ ఇచ్చేటువంటి వ్యక్తులు, సంస్థ మనది మాత్రమే ఉంది. ఇదే విధంగా పిగ్మీ అకౌంట్, రోజు ఒక 100 రూపాయలు కట్టుకుంటున్నారు, రెగ్యులర్ గా. ఇది 3 years మాత్రమే ఉంటుంది స్కీము. 3 సంవత్సరాలు డైలీ 100 కడుతుంటే 100 రోజులకు ఎంత కడతారండి? 100 రూపాయలు అంటే 10,000 కడతారు. వీళ్ళకి ఎంత లోన్ ఇస్తామంటే మన సిస్టమ్ ప్రకారం 20,000 లోన్ ఇస్తాం. 200 కట్టే వాళ్ళకి 40,000 ఇస్తాం. 300 కట్టే వాళ్ళకి 60,000 ఇస్తాం. విధంగా ఈ లోన్ అయిపోయింది, మళ్ళీ ఇంకో లోన్ తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వ్యాపారాలకు కూడా పిగ్మీలో ఇస్తాం. పిగ్మీ మీద కూడా లోన్ ఇచ్చేటువంటి సంస్థ ఇండియాలో మనం మాత్రమే, ఇంకెవ్వరు లేరు. ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా బిల్ట్. ఒకరిను సార్ నాకు ఇంత లోన్ అవసరం లేదు సార్, డబల్ లోన్ అవసరం లేదు అంటే కట్టిన దాంట్లో కూడా 70% మనం లోన్ ఇస్తాం. 1,00,000 రూపాయలు కట్టున్నారు, 10,000 కట్టున్నారు, 10,000లో 70% 7,000 రూపాయలు ఇస్తాం. 1,00,000లో 70% 70,000 ఇస్తాం. విధంగా ఉంటుంది. అండ్ దీంతో పాటు 5వ బెనిఫిట్ ఏంటంటే 2,00,000 రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అక్కడ బోర్డు పెట్టింది చూడండి. 2,00,000 రూపాయల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ గా ఆర్డీ అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ కట్టుకోవచ్చు. అన్లిమిటెడ్ గా ఎంతైనా కట్టుకోవచ్చు. రెండో బెనిఫిట్, ఎంతైతే ఆర్డీ అమౌంట్ కడతారో దాంట్లో 58.29% వడ్డీ యాడ్ అవుతుంది ప్రతి నెల. మూడో బెనిఫిట్, సిబిల్ స్కోర్ లేకపోయినా, ప్రాపర్టీ లేకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేకపోయినా కానీ మనం ఇస్తాము. అండ్ ఆర్డీ అకౌంట్ మీద డబల్ లోన్ ఇస్తాము. పిగ్మీ అకౌంట్ల మీద కూడా మళ్ళీ డబల్ లోన్ ఇస్తాము. 5వది 2,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా మనం ఇస్తాము. ఓకేనా? మంచి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా మన దగ్గర? ఓకే, ఇప్పుడు మనం పని చేస్తే వచ్చే బెనిఫిట్ చెప్తాం.